హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కేజీబీవీల్లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నిజంగానే ఈ నోటిఫికేషన్ నిరుద్యోగ అభ్యర్థులకి ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దాదాపు 14 రకాల ఉద్యోగాలని అన్ని కలుపుకొని కూడా 1095 ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి చదువు లేకుండా కూడా కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. కేవలం మినిమం క్వాలిఫికేషన్ అయినటువంటి 10th క్లాస్ 12th క్లాస్లతో కూడా ఈ ఉద్యోగాల అవకాశం అయితే ఉంటుంది. మరియు డిప్లొమా డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్ అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి పరీక్ష లేకుండా ఫీజు లేకుండా కూడా అభ్యర్థులకి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, పోస్ట్ మ్యాన్స్ నుంచి ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, మరి వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల కేజీబీవీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టైప్ 3, టైప్ 4 అనేటువంటి 2 రకాల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టైప్ 3 కి సంబంధించి 564 ఖాళీలని, టైప్ 4 కు సంబంధించి 531 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. టోటల్ గా 1095 ఖాళీలని నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ కేజీబీవీస్ వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టైప్ 3 సంబంధించి కొన్ని ఉద్యోగాలని, టైప్ 4 కేజీబీవీ సంబంధించి మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొదటగా టైప్ 3 సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 11 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, అలాగనే ఇంకా స్వీపర్ అనేటువంటి 11 రకాల ఉద్యోగాలని టైప్ 3 కేజీబీవీస్లో భర్తీ చేస్తున్నారు. అన్ని వేకెన్సీస్ కలుపుకొని కూడా 564 ఉద్యోగాలని టైప్ 3 కేజీబీవీస్లో భర్తీ చేస్తున్నారు. అని కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే టైప్ 4 కేజీబీవీస్లో 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వార్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకీదార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 531 కార్యాలని ఈ యొక్క టైప్ 4 కేజీబీవీస్లో భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 1095 కార్యాలను అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వారీగా కూడా ఏ పోస్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. టైప్ 3 కేజీబీ సంబంధించి, టైప్ 4 కేజీబీ సంబంధించి కూడా సపరేట్గా మెన్షన్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ డిస్ట్రిక్ట్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సంబంధించి కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా జిల్లా సంబంధించినటువంటి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆఫీసులో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనం 3/1/2026 నుంచి 11/1/2020 వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీసీ ఆఫీసుల్లో. అలాగే సెలక్షన్ లిస్ట్ మండల వైజ్గా కూడా 12/1/2020 మనకి డిస్ప్లే చేస్తారనమాట. ఈ విధంగా అప్లికేషన్ అప్లై చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా 23/1/2026 నుంచి 24/1/2022 రోజుల పాటు ఇంటర్వ్యూస్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కోసం 1:1 రేషియోలో మనకి డిస్ప్లే చేస్తారనమాట. మరలా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా టోటల్గా మనకి 1/2/2020 నాటికి ఉద్యోగం ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1వ తారీఖున ఉద్యోగాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/7/2025 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ అభ్యర్థులకు వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్ వరకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 52 ఇయర్స్ వరకు, అలాగే ఎక్స్ సర్వీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 45 ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు అనమాట. ఈ విధంగా ఏజ్ లిమిట్స్ ప్రొవైడ్ చేసి ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ యొక్క చూపించిన ఉద్యోగం సంబంధించి మ్యాండేటరీ కాదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీటికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారనమాట. ఆ ఉద్యోగాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే లేదా నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ అండ్ అటెండర్ అనే ఉద్యోగాలకి
ఎటువంటి పరీక్ష కానీ ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా లేకుండా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే వీరికి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి 10th క్లాస్ మార్క్స్ లిస్టు, అలాగే ఏజ్ సంబంధించి ఆధార్ కార్డు కూడా చెక్ చేస్తారనమాట. వీటి ప్రకారం అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా చెక్ తీసుకోండి. ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా PGDCM లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ డిసిప్లిన్ లైక్ బీకామ్ లేదా కంప్యూటర్స్ BSc కంప్యూటర్స్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి 10th క్లాస్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫై అయిన తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ మ్యూజిక్ లేదా డ్యాన్స్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అలాగే రిలవెంట్ ట్రేడ్లో సీయింగ్ లేదా టైలింగ్ లేదా వేవింగ్ సంబంధించి ITI లేదా DLTC క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, టెక్నికల్కి సంబంధించిన అనమాట. అలాగే అకౌంటెంట్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీకామ్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే వాటిని క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి 50% మార్క్స్తో ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా BEd లేదా MA ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పార్ట్ టైం టీచర్ సంబంధించి కూడా సేమ్ గానే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక ANM ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్ సంబంధించి చూసినట్లయితే ఇంటర్తో పాటుగా MPH కోర్స్ 2 years కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదంటే వొకేషనల్ ఇంటర్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గా చూసినట్లయితే బోత్ ఇంగ్లీష్ తెలుగు సంబంధించిన మీడియం అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ గా చూసినట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా DSC ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ క్రైటీరియా కనుక మనం చూసినట్లయితే ఎక్కడైతే KGBVs లొకేట్ అయ్యి ఉంటారో ఆ యొక్క మండలంలో అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఈ విధంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అన్నిటి కూడా హానోరియం బేసిస్ విధానంలో ఆప్కాస్ విధానంలో భర్తీ చేస్తున్నారు, అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. స్కూల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నమాట. భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో KGBV స్కూల్స్ లో భర్తీ చేస్తున్నారు. సో దాదాపు 14 రకాల ఉద్యోగాలు నోటిఫికేషన్ లో భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లాంటి స్టూడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.